శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకు అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఎవరితో వ్యాపారం చేస్తే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది, వారి యొక్క వృత్తి వ్యవహారము ఎలా ఉంటుంది అనేటువంటిది విశ్లేషించి చెప్తాను. కుంభరాశి వారి యొక్క రాశ్యాధిపతి శని. శనీశ్వరుడు రాశ్యాధిపతి. ఈ శని గ్రహానికి మిత్రగ్రహములు బుధుడు, శుక్రుడు. మిథున రాశి వారు, కన్యా రాశి వారితో ఈ కుంభరాశి వారి యొక్క వ్యవహారము అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి, తులారాశి వారితో కూడాను వ్యవహారం అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారితో అనుకూలించదు. కర్కాటక రాశి వారితో కూడాను వ్యవహారము అనుకూలించదు. మేషరాశి వారితో, వృశ్చిక రాశి వారితో కూడాను వ్యవహారము అనుకూలించదు. ఇక ధనుస్సు, మీనరాశి వారితో సామ్యంగా ఉంటుంది. కనుక ఈ రాశులతో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చూసుకొని ఆ రాశి పరంగా బాగా అనుకూలిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వ్యాపారాలు చేయడము మంచిది. అంటే కుంభరాశి పరంగా కొంత సహజ లక్షణాలు ఉంటాయి. ఆ సహజ లక్షణాలను స్పెసిఫిక్ ప్రాపర్టీస్తోని మనము జోడించినట్టయితే అప్పుడు ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక స్వభావరీత్యా ఏంటి అనేటువంటిది కూడాను మనకు జాగ్రత్తగా మనం చూడవలసినటువంటి అంశం. కుంభరాశి వారి యొక్క రాశ్యాధిపతి శని. ఈ కుంభరాశి వాయుతత్వ రాశి. వాయుతత్వము యొక్క అనుకూలము అంటే వాయువు యొక్క లక్షణము ఈ కుంభరాశి జాతకులకు ఉంటుంది. వాయువు యొక్క లక్షణము అనంటే తొందరగా మనము ఆలోచించేటువంటి విధానము, తర్వాత ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకు తొందరగా మార్పు చెందడము, ఇలాంటివి కొన్ని లక్షణాలు ఈ కుంభరాశి జాతకులకు వస్తాయి. తర్వాత ఈ కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రము 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వస్తారు ఈ కుంభరాశికి. అయితే ఈ కుంభరాశి జాతకుల యొక్క మానసిక స్వభావము అంటే సహజంగా వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే వాళ్ళ యొక్క ఆలోచన విధానము చాలా బాగా ఉంటుంది. ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంటుంది. గుడ్డిగా నమ్మరు. ప్రతి విషయాన్ని కూడాను లోతైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు. తర్వాత సూక్ష్మ గ్రాహత్వము అంటే సూక్ష్మంగా గ్రహించేటువంటి లక్షణము వీళ్ళ లోపల ఉంటుంది. పరిశీలన కూడాను బాగా చేస్తారు. అంటే ఒక విషయాన్ని కానివ్వండి, వస్తువును కానివ్వండి, తర్వాత ఏదైనా ఒక మనిషి గురించి కానివ్వండి, పరిశీలించి పూర్వాపరాలను బాగా ఆలోచించి వారి గురించి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఇక భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు. అంటే దూరదృష్టి బాగా ఉంటుంది. ఈ రోజుదే కాకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి ఒక దూరదృష్టితో ఆలోచించే మనస్తత్వం ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఉంటుంది. తర్వాత స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. అంటే ఫ్రీడమ్ అంటే ఫ్రీగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది. ఆ ఫ్రీనెస్ మూలకంగా కూడాను కొన్నిసార్లు నలుగురి లోపల మనకు ఇబ్బందులు కావడము, వాటిని ఎదుర్కోవడము, ఇలాంటివి కూడాను జరిగే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వారు ముఖ్యంగా ఎవరి ఆధీనం లోపల కూడాను ఉండడానికి ఇష్టపడరు. అదే ఫ్రీగా ఉండేటువంటి మనస్తత్వం అన్నమాట. ఫ్రీగా ఆలోచించేటువంటి మనస్తత్వం. తర్వాత ఎవరి ఆధీనం లోపల కూడాను అంటే ఒకరికి బౌండ్ అయ్యి వ్యవహరించడము, జీవించడము అనేటువంటి దానికి ఇష్టపడరు కుంభరాశి వాళ్ళు. తొందరగా రియాక్ట్ అయ్యే మనస్తత్వం కూడాను ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. అంటే ఎప్పుడు కూడాను కొత్త ఆలోచనలను చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. శని అధిపతి గనక ఎక్కువ మార్పులకు ఇష్టపడతారు. అంటే ఈరోజు ఒకటి ఆలోచించి ఒక
ఉద్యోగంలో ఉండడం మూలకంగా రేపు మళ్ళీ వేరే ఉద్యోగంలోకి మార్పు చెందడము, వేరే పనిలోకి చేరడము, ఇలాంటి మనస్తత్వం కూడాను ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఉంటుంది. శాస్త్ర లక్షణాలు, శాస్త్రము తెలుసుకోవాలి, శాస్త్రంలో ఉన్నటువంటి లోతుపాటులు ఏంటి, అందులో సమగ్రంగా ఏముంది అనేటువంటి విషయం పైన ఒక పరిజ్ఞానం గురించి కూడాను ఆలోచిస్తారు. తర్వాత టెక్నాలజీ పైన ఎక్కువ మనస్సు నిలుపుతారు. ఆసక్తికరమైనటువంటి విషయాలు బాగా నేర్చుకోవాలి అనేటువంటి మనస్తత్వము సహజంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఇకపోతే కొన్ని వ్యక్తిగతంగా, అంటే ఈ కుంభరాశి పరంగానే కాకుండా ఇందులో కొన్ని నక్షత్రాలు కూడాను ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ నక్షత్రాలన్నిటినీ కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే వ్యక్తిగతంగా లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయం మనం ఆలోచించినట్టయితే, అందరితో కూడాను స్నేహపూర్వకంగా ఉంటారు, తక్కువగా మాట్లాడే మనస్తత్వం ఉంటుంది, కానీ ఎక్కువగా అందరితోనూ కలిసి ఉండడానికై ఇష్టపడతారు. ఇవి రెండు కూడాను విభిన్నమైనటువంటి లక్షణాలు వీళ్ళ లోపల ఉన్నాయి. న్యాయంగా జీవించాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. వేరే వాళ్లకు హామ్ చేయాలి, వేరే వాళ్ళను మోసం చేసి సంపాదించాలి అనేటువంటి మనస్తత్వం ఉండదు. చాలా పారదర్శకమైనటువంటి జీవితం గడపడానికి బాగా ఇష్టపడతారు. సమాజానికి మేలు చేస్తారు. లేనటువంటి వాళ్లకు, ఆకలితో ఉన్నటువంటి వాళ్లకు, అన్నపానాదులకు కష్టపడుతున్నటువంటి వాళ్లకు అందరికీ కూడాను సహాయం చేయాలి, మేలు చేయాలి అనేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది కుంభరాశిలో జన్మించినటువంటి వారికి. కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొంత డిఫరెంట్ నేచర్ ఉంటుంది వాళ్ళకు. అందరితో సమానంగా ఉండకుండా ఒక కొత్త రకమైనటువంటి మనస్తత్వం వాళ్ళ లోపల ఉంటుంది. అంటే సమాజంలో అందరి స్వభావము ఒక రీతిగా ఉన్నట్టయితే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క స్వభావము విభిన్నంగా ఉంటుంది. అందరి నుండి విభిన్నంగా, అనూహ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీరి యొక్క ఆలోచన విధానమే విభిన్నంగా ఉంటుంది కాబట్టి విభిన్న లక్షణాలను కలిగి ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, వ్యక్తిగతంగా మనం చూసినట్టయితే కుంభరాశి జాతకులకు ఓపిక ఎక్కువ ఉంటుంది, సహనశీలత ఎక్కువ ఉంటుంది, ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. బాధ్యత కూడాను ఉంటుంది, బాధ్యతతో వ్యవహరిస్తారు, కష్ట సుఖాలను అనుభవిస్తారు. ఇకపోతే శని ప్రభావం వలన వీరికి బాధ్యత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి జీవితంలో. రాస్యాధిపతి శని కాబట్టి ఆ శని ప్రభావం మూలకంగా ఏమవుతుంది, బాధ్యతలు ఉంటాయి. బాధ్యతల మూలకంగా కొంత ఇబ్బందులను కూడాను ఎదుర్కొంటారు. అయితే మొత్తానికి బాధ్యతకు లోబడి జీవితం కొనసాగించేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఇక వీరి యొక్క జీవితము, ఉద్యోగము, వృత్తి ఇవి ఎలా ఉంటాయి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అనే విషయాన్ని చూసినట్టయితే, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా సైన్స్ పరంగా ఎక్కువ అవగాహన ఉంటుంది. శాస్త్రాన్ని నేర్చుకోవాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. కనుక ఆ లైన్లో వీళ్ళు చాలా ఎక్కువ రాణించే అవకాశాలు ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల రాణిస్తారు. తర్వాత రీసెర్చ్ లెవెల్ లోపల కూడాను బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే కొత్త కొత్త విషయాలను మనం ఆవిష్కరించాలి, తెలుసుకోవాలి, సమాజానికి తెలియజేయాలి అనేటువంటి ఒక ఫిలాసఫీ, మనస్తత్వం వీళ్ళ లోపల ఉంటుంది. కాబట్టి రీసెర్చ్ లెవెల్ లోపల కూడాను వీళ్ళు రాణించే అవకాశాలు ఉన్నాయి. చదువు బాగా వస్తుంది. ఖగోళపరమైనటువంటి సైన్స్ లోపల కూడాను వీళ్ళు రాణిస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వైపు కూడాను రాణిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో రాణించే అవకాశాలు ఉంటాయి. ఈ ఫీల్డ్స్ లోపల మెరుగైనటువంటి స్థానాన్ని పొందుతారు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు. అంతేకాకుండా సామాజిక పరంగా సేవ చేయాలి అనేటువంటి భావం ఎక్కువ ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడాను సేవ చేసి ఒక గురుత్వాన్ని పొందాలి, ఒక మంచి భావన ప్రజల లోపల రావాలి అనేటువంటి ఒక భావనతో ఉంటారు. ఇలాంటి వృత్తి ఉద్యోగాలలో వీళ్లకు బాగా కలిసి వస్తాయి. ఆ ఉద్యోగాలలో వీళ్ళు ఉన్నట్టయితే తొందరగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా సంబంధాలు ఎలా ఉంటాయి,
భార్య పిల్లలతో ఎలా ఉంటారు, కుటుంబ పెద్దలతో ఎలా ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అనే విషయాన్ని మనం చూసినట్టయితే కొంత ఉద్వేగంతో మాట్లాడుతూ ఉంటారు. తొందరగా రియాక్ట్ అయ్యి మాట్లాడడము, కొన్నిసార్లు కోప స్వభావాన్ని ఎక్స్ప్రెస్ చేయడము, భావోద్వేగాలకు గురి కావడము, తద్వారా ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేటువంటిది వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడాను బయటపడకుండా లోపల ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక ఫ్రెండ్ సర్కిల్తో మట్టుకు చాలా ఆప్యాయంగా ఉంటారు, ప్రేమ స్వభావంతో ఉంటారు. ఫ్రెండ్స్కు కావలసినటువంటివి అన్నీ కూడాను సహాయ సహకారాలు చేసేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది. ఇక దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, భార్యతో ఎలా ఉంటారు అనే విషయం ఆలోచించినట్టయితే భార్యతో స్థిరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, స్థిరంగా ఉంటుంది. కొన్ని మార్లు డిఫరెన్సెస్ వచ్చినప్పటికీ, శని ప్రభావం మూలకంగా కొంత ఒపీనియన్లో తేడా ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సంబంధం బాగానే ఉంటుంది. పిల్లల విషయం లోపల కూడాను బరువు బాధ్యతలు బాగా స్వీకరిస్తారు. అన్ని రకాలుగా పిల్లలతో బాగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క బలహీనతలు అంటే ఏ ఏ ఫీల్డ్స్లో నెగిటివ్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఈ కుంభరాశి వాళ్ళు జనరల్గా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే అందరి లోపల సమాజంలో కలిసి ఉండడము, స్నేహితులతో తిరగడము, స్నేహితులతో పార్టీలు చేసుకోవడము, స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేయడము, విజ్ఞాన యాత్రలు చేయడము, ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటరిగా ఉండడానికి, ఒంటరి స్వభావము, ఒంటరి ఆలోచన ఇలాంటి వాటికి ఎక్కువగా ఇస్తారు. దీంతో ఏమవుతుంది అనంటే ఇది ఒక రకంగా పాజిటివే అనుకోవచ్చును. కానీ సమాజపరంగా మనం ఆలోచించినట్టయితే మనకు ఫ్రెండ్ సర్కిల్ తక్కువ ఉంటుంది, స్నేహితులు తక్కువ ఉంటారు, మనకు చెప్పేవాళ్ళు, మనకు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. అలాంటి మనస్తత్వము ఇది ఒక బలహీనత కిందనే మనము పరిగణిస్తాము. రెండవది, ఆర్గ్యుమెంట్ చేసేటువంటి మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆర్గ్యుమెంట్ చేయడము, దాని మూలకంగా సమయం వృధా కావడము, తర్వాత మానసికంగా కొన్నిసార్లు ఇబ్బందికి గురి కావడము, ఇవి కొన్ని బలహీనతగా ఈ కుంభరాశి వారికి ఉన్నాయి. శని ప్రభావం వలన పనుల లోపల ఆలస్యం జరగడము, మనోవేదనకు గురి కావడము. శని ప్రభావము బాగా ఉన్నట్టయితే ఆ రాశిలో జన్మించినటువంటి వాళ్లకు జీవితంలో సెటిల్ కావడము లేట్ అవుతుంది, పెళ్ళి లేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ప్రస్ఫుటంగా ఉంటాయి. ఇది ఒక రకంగా బలహీనత కింద మనం తీసుకోవచ్చును. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆధ్యాత్మిక పరంగా మనకు ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి బుధుడి యొక్క సంచారము, శుక్రుడి యొక్క సంచారము, శని యొక్క సంచారము చాలా ఇన్ఫ్లుయెన్స్ను ఇస్తుంది. కాబట్టి ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టయితే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొంది పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నట్టయితే జన్మించిన సమయంలో కానీ గోచార రీత్యా కానీ బాగలేనట్టయితే అప్పుడు మనము ఆధ్యాత్మిక పరంగా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహానికై ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఆధ్యాత్మికంగానే కానివ్వండి, పరిహారాల విషయం లోపలనే కానివ్వండి, శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, శని స్తోత్ర పఠన చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించడము, అమ్మవారిని దర్శించడము, ఆంజనేయ స్వామిని పూజించడము, వీటి మూలకంగా ఈ కుంభరాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా జ్ఞానము, ధ్యానము, యోగము, తపస్సు వీటికి ఎక్కువగా విలువ ఇస్తారు కుంభరాశి జాతకులు.
అంటే జ్ఞానానికి, విషయ జ్ఞానము, విషయం గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా విలువ ఇస్తారు. ధ్యానం పైన కూడాను ఎక్కువ మనస్సు నిలుపుతారు. తపస్సు పైన కూడాను ఎక్కువ మనస్సు నిలుపుతారు. అంటే ఇవన్నీ కూడాను ఒంటరిగా ఉన్నట్టయితేనే ఇవి సాధించేటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే సహజంగా కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒంటరిగా ఉండడానికై ఎక్కువగా ఇష్టపడతారు. వీటన్నిటిని కూడాను సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కుంభరాశి వాళ్ళు అనుకూలమైనటువంటి దినాలు బుధవారము, శుక్రవారము, తర్వాత శనివారం. ఇవి అనుకూలమైనటువంటి దినాలు. గురువారము ఘాతవారం అవుతుంది కనుక గురువారాన్ని ముఖ్యమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు మనము దాన్ని అవాయిడ్ చేయడము మంచిది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు నీలమును, జాతి రత్నాలలో నీలమని ఉంటుంది, ఆ నీలాన్ని ధరించడం మంచిది. అయితే ఈ నీలము ధరించేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ధరించాలి. మిగతా గ్రహాలు, గ్రహస్థితి, గోచార ఫలితాలు, తర్వాత దశాంతర దశలు ఎలా ఉన్నాయి, పుట్టినప్పుడు శని యొక్క ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ కూడాను నిర్ణయించిన తర్వాత, ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే నీలం అనేటువంటిది ధరించాలి. నీలము ధరించడం మూలకంగా ఎంత పాజిటివ్గా, అబ్నార్మల్గా ఎంత ప్రోగ్రెస్ ఉంటుందో అంత ఇబ్బంది కూడాను ఉంటుంది. కాబట్టి ఈ నీలం ధరించేటువంటి క్రమంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 8 అనేటువంటి సంఖ్య ఈ కుంభరాశి వారికి బాగా అనుకూలిస్తుంది. ఇక కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామిని దర్శించడము చాలా శ్రేయోదాయకమైనటువంటిది. ఈ విశ్లేషణను స్వాభావిక లక్షణాలుగా చూసి చెప్పడం జరిగింది గనక ఇంకా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తెలుసుకోవడానికి పుట్టిన సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితిని మనము క్రోడీకరించి చూసినట్టయితే మీకు ఇంకా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి.